మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్ మియాపూర్ క్యాంపస్ లో ఘనంగా జరిగింది. విద్యార్థుల సృజనాత్మకత, ఊహ, ప్రతిభని చాటేందుకు అతరంగిని 2025 పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆర్టిస్ట్ రమణారెడ్డి, మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు డైరెక్టర్ మేఘనారావు జూపల్లి హాజరయ్యారు. విద్యార్థులు సృష్టించిన అద్భుతమైన కళాఖండాలు, ప్రతిభని వారు ప్రశంసించారు. పాఠశాల విద్యార్థులు వివిధ అంశాలలో కళాత్మకంగా రూపొందించిన పెయింటింగ్స్ ఆకట్టుకున్నాయి. చార్కోల్ పెయింటింగ్, అక్రిలిక్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఉన్న పెయింటింగ్స్ ని విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుని చారిటీకి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు విద్య, క్రీడలతో పాటు కళారంగంలో కూడా ప్రతిభని చాటుతున్నారని మేరు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్ మియాపూర్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా ఈరోజు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ తోటి ఎంగేజ్ అయినటువంటి ఈ దశలో ఆ క్రియేటివిటీ అనేది పూర్తిగా అంతరించిపోతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే పిల్లల్లో ఎంత సృజనాత్మకత దాగి ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది. ఒక్కొక్కరు కూడా అంటే వివిధ కోణాలలో ఒక కళని ఏ రకంగా ఇంప్లై చేయొచ్చు అనేది ఇక్కడ ఈ డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్లలో కూడా కనబడుతుంది. అండ్ ఇన్స్టలేషన్ ఆర్ట్ చేశారు. అండ్ సామాజిక స్పృహతోటి పనిచేయడం జరిగింది. లేదు అంటే ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి అద్భుత ఏదైతే టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయో అక్కడికి కూడా డైరెక్ట్ విద్యార్థులు వెళ్ళి డ్రాయింగ్ చేయడం అంటే ఒక ప్రొఫెషనల్ ఆర్ట్ స్కూల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇక్కడ విద్యార్థులు ఈ 12th గ్రేడ్ వరకు చేయడం నిజంగా చాలా స్టన్నింగ్ అండ్ మంచి స్కిల్ ఉంది. అంటే వాటర్ కలర్ ట్రీట్మెంట్ కానీ, ఆయిల్, అక్రిలిక్ హ్యాండ్లింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్ చాలా అద్భుతం. గత 4 yearsగా మేము మేరు అంతరాగ్ని అన్న పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12 వరకు ప్రతి స్టూడెంట్ ఆర్ట్ వర్క్ డిస్ప్లే చేస్తాం. So the way we are giving respect to the students' artwork, each and every work, like వాళ్ళు 2 గీతలు గీసినా దానిలో వాళ్ళ యొక్క క్రియేటివిటీని మనం చూసి ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ మనం మెసేజ్ ఓరియంటెడ్ ఇన్స్టలేషన్స్ ప్రిఫర్ చేస్తాం. ఇవి కూడా పిల్లలందరూ కలిపి గ్రూప్ వర్క్ చేస్తారు. లైక్ పొల్యూషన్ గురించి, లాస్ట్ టైం గురించి, ఇయర్ మొబైల్ యూసేజ్ ఎక్కువ చేయకూడదు పిల్లలు, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ దెమ్, టైం వాల్యూ, ఇవన్నీ తీసుకుని ఇయర్ థీమ్ ప్రకారం మనం ఇన్స్టలేషన్స్ చేసాము.